హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చింత చిగురుతో చట్నీ ఎలా చేయాలని నేను చేసి చూపిస్తాను. సో ఇది మనకు సమ్మర్ సీజన్లో బాగా అవైలబిలిటీగా ఉంటుంది. దీన్ని పప్పు చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. ఈ చింత చిగురు పచ్చడిలో మనం వంకాయ కూడా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే. దీన్ని స్టవ్ పైన కాల్చి దానిపైన ఉన్న పీల్ అంతా తీసి మనం చట్నీలో వేసుకోవచ్చు. దానికోసమని నేను ఒక వంకాయ తీసుకున్నాను. దాన్ని స్టవ్ పైన బాగా కాల్చుకోవాలి. ఈ వంకాయ అనేది పూర్తిగా కాలేలాగా మనం చుట్టూ తిప్పి కాల్చుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ కాలుతూ ఉంది కదా. సో ఈ విధంగా నల్లగా పైన కాలేలాగా మనము కాల్చుకోవాలి. అప్పుడే మనకు లోపల ఉండేది ఉడుకుతుందన్నమాట. సో ఈ వంకాయ కాల్చుకున్న తర్వాత మనం కొద్దిగా చల్లారించిన తర్వాత దానిపైన ఉన్నటువంటి పీల్ అనేది తీసేయాలి. దీన్ని కొంతసేపు చల్లారబెడతాము. సో చట్నీకి కావాల్సింది నెక్స్ట్ చింత చిగురుని మనం వేయించుకోవాలి. దాన్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని చింత చిగురుని వేయించుకోవాలి. సో వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. సో ఆయిల్లో చింత చిగురుని వేసాను. దీన్ని కొద్దిగా వేగే వరకు మనం వేయించుకోవాలి. సో దీన్ని బాగా కలిపెడుతూ చింత చిగురు వేగే వరకు వేయించుకోవాలి. సో కలర్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంది. వీడియోలో మీరు చూస్తున్నారు కదా. సో పులుపుకు తగ్గట్టుగా మనం తీసుకోవాలి. పులుపు ఎక్కువగా అంటే కొద్దిగా సరిపోతుంది ఆకు అనేది. సో ఆకు మొత్తం బాగా వేగే వరకు వేయించుకోవాలి. కలర్ అనేది మనకు చేంజ్ అవుతుంది. చాలామంది దీన్ని పప్పు మాత్రమే చేసుకుంటారు. చట్నీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి వేడి సంగటికి, అన్నానికి చాలా బాగుంటుంది తినడానికి. సో చూడండి, ఇలా మొత్తము ఆకు అనేది వేగిపోయేలాగా వేయించుకోవాలి. దీన్ని మనం సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఆకు మొత్తం వేగిపోయిన తర్వాత. సో ఆకు వేగిపోయింది కాబట్టి ప్లేట్లో తీసి పెట్టుకున్నాము. నెక్స్ట్ మనం పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అంటే కారంకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకొని వేయించుకోవాలి. సో పచ్చిమిరపకాయలు వేయించుకున్న తర్వాత వేరుశనగ గింజలు తీసుకోవాలి. నేను ఒక కప్పు తీసుకున్నాను. సో పచ్చిమిరపకాయలు అనేది కొంచెం ఎక్కువగా తీసుకోండి, ఎందుకంటే చింత చిగురు అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగా తీసుకోవాలి. సో ఇలా చింత చిగురు, పచ్చిమిరపకాయలు, అదే వేరుశనగ గింజలు 3 వేయించి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా కాల్చుకున్నటువంటి వంకాయ పైన ఆ పీల్ అంతా తీసేసేయాలి. సో వీడియోలో చూపించిన విధంగా వంకాయ పైనటువంటి ఆ పీల్ అంతా తీసేసి నీట్గా పెట్టుకోవాలి. సో పీల్ తీసిన తర్వాత ఇలా ఉంటుంది. లోపలంతా వంకాయ బాగా ఉడికిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. సో దీనికి మనం 4 వెల్లుల్లిపాయలు, రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. అలానే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మిక్సర్ అనేది కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వడానికి వాటర్ యాడ్ చేసుకుంటాం. సో ఫైనల్గా మనకు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. సో మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మనం పచ్చడి అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకోవాలి. దానికి ముందుగా ఒక 3 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. సో బాణలిలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆవాలు కొద్దిగా వేసుకొని, ఆవాలు చిట్లిన తర్వాత కరివేపాకు వేసుకుంటాం. నెక్స్ట్ ఆనియన్స్ని తరిగి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని కొద్దిగా మెత్తబడే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇది మీడియం ఫ్లేమ్ మీద ఆనియన్స్ని కొద్దిగా మెత్తబడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి.
ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని వేసుకొని కలుపుకోవాలి. సో తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే మరీ పలుచగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేలాగా కావాల్సినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకుండా ఉంటే మీకు సాల్ట్ యాడ్ చేసుకోండి. సో ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి, పోపు అంతా అంతటికి పట్టేలాగా. సో ఫైనల్గా మనకు చింత చిగురు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సో నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో దీన్ని కొంతసేపు ఉడకనివ్వాలి. పైన బబుల్స్ వచ్చేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా. సో ఈ బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనకు చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని సంగటిలో కానీ వేడి వేడిలో కానీ చేసుకోవచ్చు. సో ఇది ఒకసారి ట్రై చేయండి. సో ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.